చాలా మంది చూస్తున్నారు కదా మీరే, చాలా మంది ఇక్కడే ఉన్నారు. ఎక్కడ వెయిట్ చేస్తున్నారా? పాసెస్ లేదు, వెయిట్ చేస్తున్నాం. చాలా మంది పాపం ఎక్కడి నుంచో వచ్చారు. అంటే ఏదైనా ఇప్పుడు ప్రతి ఒక్కరిని నిరాశపరచకూడదు భయ్య. ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చినప్పుడు మేబీ ఆల్మోస్ట్ వాళ్ళు హ్యాండిక్యాప్స్ కూడా వచ్చారు ఇక్కడ కొంతమంది. వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకన్నా ఎలా ఎంతైనా వేపీస్ ఉండొచ్చు భయ్య. ఎప్పుడు వాళ్ళకే కోఆపరేషన్ చేస్తే ఇట్లా మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, లోపలికి అలౌ చేయట్లేదా? లోపలికి అలౌట్ చేయట్లేదు, చూస్తున్నారు కదా మీరే. వాళ్ళు లోపల అలౌట్ చేయలేదు పాపం. మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడే ఉన్నారు. బౌన్సర్స్ కూడా చాలా 12 o'clock వచ్చి కూడా వెయిట్ చేస్తున్నాము. అంటే ఒక్క పాస్ కూడా దొరకట్లేదు. వెయిట్ చేస్తున్నాము. అసలు ఒక్క పాస్ కూడా, అసలు ఫ్యాన్స్ కి పాసెస్ ఎక్కడ ఇస్తున్నారో కూడా తెలియదు అసలు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఒకసారి సర్దార్ గబ్బర్ సింగ్ నవోటల్ కాడ ఇలాగే జరిగింది. అక్కడ చాలా మంది లాఠీ చార్జ్ కూడా చేసుకున్నారు ఫ్యాన్స్ పైన. ఇది ఎంతవరకు న్యాయం అనేసి నేను అడుగుతున్నాను. నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ సార్ని ప్రశ్నిస్తాను. నేనైతే చాలా ఇది మాత్రం పద్ధతి కాదు. దయచేసి ఇంకొకసారి ఇలాంటి ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ప్రతిసారి ఆయన మాటకు విలువ ఇచ్చేసి ఇలా సైలెంట్గా ఉంటాను. ఈసారి ఇట్లా అయింది అనుకో, అసలు ప్రొడ్యూసర్ అనే వాళ్ళు కూడా కొన్ని పాసులు బ్లడ్ బ్యాంక్కి దానికి ఇష్యూ చేయాలి భయ్. అక్కడ కాకుండా అంతా లోపల వెళ్ళిపోతుంటే ఫ్యాన్స్ పాపం ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చి తిండి లేక తిప్పలేక, అది మళ్ళీ సమ్మరు ఎండాకాలం రోడ్లో నిలబడుకుంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. మార్నింగ్ 11:30 నుంచి నేను తిరుపతి నుంచి వచ్చాను భయ్. తిరుపతి నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి.